అంటే నేను ఎప్పుడు ఎవరైనా కలవటం వేషాల గురించి అడగటం అలా లేదండి ఫస్ట్ నుంచి. అదంటే దేనివల్ల నాకు కూడా తెలియదు. అది ఈ సేమ్ క్వశ్చన్ మా వైఫ్ అడిగిందండి నన్ను. ప్రస్తుతం బాగానే ఉంది కదా, ఆ టైం వచ్చినప్పుడు ఆలోచిందాం, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఇదే క్వశ్చన్ మా ఆవిడ అడిగింది. బయటికి వెళ్ళి ఉద్యోగం అయితే చేయలేవు, సినిమాల మీద సస్టైన్ అవ్వాలి, అది కూడా సీరియస్గా తీసుకోకపోతే ఏంటి లైఫ్, ఇది కూడా లేని రోజున ఆలోచిందాం, నువ్వు టెన్షన్ పడకని చెప్పి. అన్నీ బాగానే ఉన్నాయండి, అందుకనే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం. ఒకవేళ లేకపోతే వేరేలా మాట్లాడి ఉండొచ్చు. సీరియస్గా ఎప్పుడు చేయలేదు, అదే ప్రాబ్లం. అది నాకు తమిళ్లో ఉందండి, ఓ సినిమా చేశా, పురుష లక్షణం అని, ఖుష్బు నేను చేసాను. తెలుగులో భలే పెళ్ళం అని రీమేక్ చేశారు. క్యారెక్టర్ వైజ్గా నేను బాగా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ మాత్రం అది. అదేంటారా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే, ఏంటి అంత ఈజీ చేస్తున్నావు ఇప్పుడు. కేఎస్ రవికుమార్ రెండో సినిమా నాకు ఇచ్చిందండి, అక్కడ 200 days ఆడింది. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ అంటే అండి. ఎంత సీరియస్గా కూడా ఎప్పుడు ఆలోచించలే. నాకు ఆపర్చునిటీ మీద ఆపర్చునిటీ వస్తూనే ఉంది. నేను అందరితో సరదాగా ఉంటాం. ఒకసారి ఓ డైరెక్టర్ సినిమాలో పెట్టుకుంటే ఆ డైరెక్టర్ వరుసగా అన్ని సినిమాలోనే ఉంటాం. ఇలా జరిగిపోతూ ఉందండి. అందుకని ఇది నాకు హాబీయా, నా ప్రొఫెషనా, నేను దీనికోసం వచ్చానా అన్నది మర్చిపోయాను. దానివల్ల ప్రాబ్లం వచ్చింది యాక్చువల్గా. అంటే నేను రవితేజ చాలా సినిమాలు చేయలేదండి. అంటే అందులో నాకు సరిపడి క్యారెక్టర్ ఉంటే ఇవ్వటం తప్ప, ఒకసారి ఒక డైరెక్టర్ ఇస్తారంటే రవితేజ ఆ క్యారెక్టర్ సూట్ అవ్వడం వద్దని కూడా చెప్పి బ్రహ్మాజీకి ఇప్పించాడు క్యారెక్టర్. అసలు అదేం ప్రాబ్లం లేదు, సూట్ అయ్యే క్యారెక్టరే. సూట్ అవ్వకపోతే నో క్యారెక్టర్. ఓ ఫ్రెండ్ అవటంలో రోల్స్ రాకపోవచ్చు, కానీ ఓ ఫ్రెండ్ అవటంలో రోల్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే నేను చిరంజీవి గారు కూడా ఉన్నప్పుడు వేరే హీరో సినిమాలు ఏం చేయలే. అంటే నేను ఎప్పుడు అక్కడే ఉండేవాడిని. ఒకవేళ మరి ఈయన చిరంజీవి గారు ఒకవేళ మన లొకేషన్ ఏదైనా జరిగితే చిరంజీవి చెప్పేస్తారు అనుకున్నారు అంటూ నాకు తెలియదు. కానీ అప్పుడైతే నేను పెద్ద సినిమాలు చేయలే. ఎక్కువ నాకు ఆయన అంటే చాలా ఇష్టం. అంటే ఆయన సినిమాలు అంటే చాలా విపరీతమైన ఇష్టం. అలా చూస్తున్నాను. మామూలుగా నాకు ఆయనకి పరిచయం 10 ఏళ్ళ తర్వాత కూడా అలా చూస్తుంటే ఏంటో చేతపడి చేస్తున్నావు అని అడిగారు ఆయన. లేదంటే ఈ 10 ఏళ్ళ నుంచి ఉండవు, ఇంకా అలా నోరాలని చూస్తూ ఉంటున్నాం ఉంది. ఇప్పుడు అవకాశం లేదు కదా. ఇప్పుడు నేను హీరోగా వచ్చినప్పుడు అలా ఫీల్ అయ్యి ఉంటే దాని రిజల్ట్ ఉండేది. ఇప్పుడు చేసి ఈ క్యారెక్టర్లు కూడా అంటే అండి, నేను సీరియస్గా తీసుకోకపోయినా అందులో ఏదో సిన్సియారిటీ లేకపోతే నాకు ఈ క్యారెక్టర్లు వచ్చి ఉండకపోవచ్చు. ఓకే, అది ఇచ్చాక నేను అది లైట్గా తీసుకోవడం. ఒక రోజుని ఈడ వల్ల షూటింగ్ 1 గంట లేట్ అయిందంట, 5 minutes కూడా ఇంతవరకు ఎప్పుడు నా వల్ల షూటింగ్ కావాలి. అదో అడ్వాంటేజ్ అయి ఉండొచ్చండి. అదొకటి మన బిహేవియర్ ఏంటంటే, ఎప్పుడు నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా, నా రెమ్యునరేషన్ సైడ్ కానీ, నేను టైంకి షూటింగ్ రావడం, నాకు ఒంట్లో పోయిపోయినా 7 గంటల కాల్ షీట్ అంటే 6:45కి వస్తాను. ఎప్పుడు 1 minute కూడా ఇంతవరకు నా కెరీర్లో లేట్గా వచ్చిన సందర్భం లేదు. ఆ సిన్సియారిటీ నన్ను ఇలా ఉంచిందని నేను ఫీల్ అవుతాను. అంటే అది నేను సీరియస్గా తీసుకోకపోయినా నన్ను నమ్మి ఇచ్చినప్పుడు నేను దానికి ఎంతో కొంత జస్టిఫై చేయలేను తప్ప, అది ఇంకా బాగుండేదని ఇప్పుడు ఫీలింగ్ ఉంది అంతే. బై ఎక్స్పీరియన్స్ నేను అలా అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఈ నిజమైన అసలు వీళ్ళు ఇంత పెద్ద హీరోలు అయిపోయారు అని చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎదిగితే నేను ఎంత హ్యాపీగా ఉండగలుగుతాను. యాక్చువల్గా వాళ్ళు కష్టపడి పైకి వచ్చినా ఎంతో కొంత పేరు నాకు కూడా ఉంటుంది వాళ్ళతో పాటు. ఇక్కడ ఒకప్పుడు నేను పెద్ద డైరెక్టర్ దగ్గర ఎవరిలో కలవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పొజిషన్ ఉండేదండి. ఇప్పుడు ఆ డైరెక్టర్లు నాకు ఫోన్ చేసి కథ చెప్తాను, అది ఒక రకమైన నేను రవితో అంటుండేవాడిని. అరే నేను సీరియస్గా తీసుకుంటే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు నాకు తెలియదు, నేను మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్తా. ఇప్పుడు అశ్విని దత్ గారు ఉన్నారండి, రామనాయుడు గారు, సురేష్ బాబు, వీళ్ళందరూ ఒకప్పుడు ఆ స్టూడియోలో మనం వర్క్ చేసి సురేష్ బాబు గారు వస్తే లేచి నుంచి ఈ సత్యనారాయణ గారు అని, ఇప్పుడు వి వినాయక్, ఇటువంటి రాజమౌళి గారు, వాళ్ళందరినీ నేను యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కలిసి పొజిషన్ ఉండదండి. ఈ హీరోస్ ఇద్దరితో ఉండటం వల్ల నేను కూడా వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉండగలుగుతున్నాను. మీ సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తున్నారా మీకన్నా ఎక్కువ అని చెప్తాను. యాక్చువల్గా నేను టీవీ సీరియల్లో బాగా బిజీగా ఉన్నాను. తమిళ్లో నెలకి 25 days నేను తమిళనాడులో ఉన్నాను. అప్పుడు టీవీలో చాలా మంచి పేరు వచ్చి, అక్కడ సినిమాలో లేని ఇమేజ్ నేను టీవీలో ఉండేదండి. అప్పట్లో నేను చేసిన సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయ్యి అన్నాం. ఆ టైంలో రవి ఫోన్ చేశాడు, అరే నేను నాకు ఎవరు లేరు ఇండస్ట్రీ నుంచి, నీకు ఎవరు లేరు, నువ్వు అందరితో బాగుంటావు, నాకు ఎందుకో నువ్వు ఉంటే నాతో పాటు ఉంటే హ్యాపీ. కండిషన్ ఏంటంటే అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళకూడదు, నువ్వు హైదరాబాద్లో షూటింగ్ అయితే చేసుకో,
నువ్వు ఇలా 25 రోజులు తమిళనాడులో ఉంటే నాకు కుదరదు అన్నాడండి. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే, ఓకే డన్. నాకు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే అండి ఆ 1 సెకండ్లో నేను ఎంత ఆలోచించానంటే ఓకే జనరేషన్ మారిపోతుంది. ఇప్పుడు రవి మేము అందరం ఒక జనరేషన్లో పనిచేస్తున్నాం. చిరంజీవి గారికి బావ కిందో లేకపోతే తమ్ముడు కింద ఇంకోటి చేసి జనరేషన్ నుంచి మళ్ళీ రామ్ చరణ్ తేజ్, నాగ చైతన్య యంగ్ జనరేషన్ వచ్చేసిందండి. రాణా వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళందరూ మాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. ఇప్పుడు నేను వాళ్ళకి బావ కింద వేయలేను, వాళ్ళకి ఫ్రెండ్ కింద వేయలేను, వాడికి ఫాదర్ కింద వేయటం నా ఏజ్ సరిపోదు. ఇలా ఏదో ఆలోచించాను నేను ఆ 1 మినిట్ గ్యాప్లో. ఓహో ఇప్పుడు కెరీర్ వేరే రకంగా స్టార్ట్ అవుద్ది. ఓకే చూద్దాం, రవి బాగానే ఉన్నాడు, కండిషన్స్ అన్నీ ఉన్నాయి, ఈ ఆపర్చునిటీ చూద్దాం ఏమవుతుందని వెంటనే ఒప్పుకున్నాండి. అది చాలా హెల్ప్ అయిందండి. అంటే రవి నేను డే 1 చెన్నైలో అడుగుపెట్టి నుంచి ఫ్రెండ్స్ అండి, ఒకే చోట ఉండేవాళ్ళం. ఇద్దరం ఏరారా అనుకుని ఇది ఉంది. అండర్స్టాండింగ్ కూడా ఇద్దరికి బాగుంటుంది. నేను ఏదైనా చెప్పినా తను వింటాం, తను ఏదైనా చెప్తే అది సెన్సిబుల్గా ఉంటుంది. మా ఇద్దరికి కుదిరినట్టు నాకు వేరే కుదరలేదు. నేను ఇంకా ఇంత తర్వాత రవి తర్వాత నన్ను అడిగింది సిద్ధార్థ్ అడిగాడండి. నేను 2-3 సినిమాలు చూసి పెట్టా. తనకి నాకు అంటే మేనేజర్ అంటే ఎలా ఉండాలో ఆడు నాకు చూపించాడు. నేను వీడికి మేనేజర్ కాదు కదా, మీ ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి. తర్వాత జగత్ బాబు గారికి కూడా చేశానండి. అక్కడ కూడా నేను ఇది డెవలప్ అయ్యాను. సో ఈడే కరెక్ట్. మనం ఇంకా